వెల్కమ్ టు 6 టీవీ. తెలంగాణలో ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత ఆయన పార్టీని ముందుకు నడిపించడానికి ఏం చేయబోతున్నారన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆసుపత్రి పాలైనటువంటి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎన్నాళ్ళు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే కేసీఆర్ యాక్టివ్ అయితేనే పార్టీ కోలుకుంటుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీలను తట్టుకోవాలంటే కేసీఆర్ బయటకు రావాలంటూ కోరుకుంటున్నాయి. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అయితే ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వీటిని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక కేసీఆర్ ముందున్నటువంటి 6 సవాళ్లకు సంబంధించి మరింత విశ్లేషణను మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. దీపిక, ఏదైతే అధికారం కోల్పోయి చిక్కలబడ్డ బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ముఖ్యంగా కేసీఆర్ ముందున్న కూడా 6 సవాళ్లు ప్రధానంగా ఆయన ముందున్నాయి. చూసాం ఇప్పటికే. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కింద పడడం, అదేవిధంగా ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకోవడం, కాలు విరగడం, ఇదంతా జరిగింది. ఆ సమయంలో కొంతమంది పార్టీ వీడుతున్నారన్న ప్రచారం ఇవన్నీ కూడా జరిగాయి. సో నిన్ననే కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలోని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా కేసీఆర్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా చూస్తున్నారు. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలా ఎదుర్కోబోతున్నారని ముఖ్యంగా కేసీఆర్ ముందైతే ప్రధానంగా 6 అంశాలు అయితే 6 సవాళ్ళు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అవి ఏంటివి అంటే మనము 6 టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాము. ఆ 6 సవాళ్ళు కేసీఆర్ ఎదుర్కోవాల్సినవి ఏంటివి అనే దానిపైన ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం ఎలా, ఇప్పుడు కేసీఆర్ ముందున్న ప్రధానంగా మొదటిది ఏంటి అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఏదైతే పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మంది క్యాడర్ అంతా కూడా మొన్నటి వరకు మనం చూసాం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు క్యాడర్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కాస్త క్యాడర్ అంతా కూడా డీలా పడ్డారు. ఇప్పటికే కొంతమంది నియోజకవర్గంలో కావచ్చు అక్కడక్కడ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీకి చేరుతూ ఉన్నారు. దాంతోపాటు కేసీఆర్ కూడా ఇంట్లో ఉండడం, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క రోజు బయటికి అంటే ఆయన అనారోగ్యంతో కాల్ ఫ్రాక్చర్ ఇవన్నీ జరిగిన పరిణామాల్లో సో బీఆర్ఎస్ పార్టీ కాస్త డీలా పడ్డది, వీక్ అయిందని తెలుసుకున్న కార్యకర్తలు వేరే ఇతర పార్టీలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చూస్తే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిల్ వీళ్ళందరూ కూడా పార్టీ వీడారు, బీఆర్ఎస్ పార్టీ వీడారు. దీంతో ఒక్కసారిగా ఇటు పార్టీ క్యాడర్ కావచ్చు, ఇదే విధంగా కేటీఆర్ కూడా, అంటే కేటీఆర్ ప్రతిరోజు భవన్లో సమావేశం ఏర్పాటు చేసి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశం ఏర్పాటు చేసేసి క్యాడర్ను మీరంతా కూడా ఎక్కడ వెళ్ళకండి, మన ఎలాంటి ఇబ్బందులు లేదు, రాబోయే రోజుల్లో మనకే మంచి రోజులు వస్తాయి, కొన్ని తప్పిదా వల్ల పార్టీ ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి అంశాలు ఎన్ని చెప్పినా కూడా క్యాడర్కి ఒక భరోసా కల్పించలేని పరిస్థితి కేటీఆర్ చేశారు. సో నెక్స్ట్ క్యాడర్కి భరోసా కల్పించాలంటే అది ఒక కేసీఆర్ తోటే సాధ్యమవుతాయి. మనం చూసాం ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ ఏం మాట్లాడినా కూడా ప్రజల్లోకి ఎక్కేది, ఏం మాట్లాడినా ప్రజలు ఇంట్రెస్ట్గా వినేవాళ్ళు. అంటే కేసీఆర్ కామెంట్స్కు, కేసీఆర్ మాటలకు ప్రజలు కూడా ప్రభావితం అయ్యారు. సో ఈరోజు క్యాడర్ కూడా మళ్ళీ బీఆర్ఎస్ వైపు ఉండాలి, బీఆర్ఎస్లో ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా కేసీఆరే వాళ్ళను బలోపేతం చేసి కేసీఆర్ వాళ్ళతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ముందుగా ఇదైతే ఒక ప్రధానంగా కేసీఆర్కి ఒక సవాల్ ఉంది. ఖచ్చితంగా వీళ్ళని కాపాడుకోవడానికి మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు, క్యాడర్కి ఎలాంటి భరోసా కలిగిస్తారనేది మాత్రం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. కానీ సెకండ్ చూసుకుంటే మనము ముఖ్యంగా ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసుకోవడం. మనం చూసాం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టిందో 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టినప్పుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. టీడీఎల్పీని కూడా విలీనం చేసుకున్నారు కేసీఆర్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న 2019లో కూడా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలంతా కూడా, అంటే మొత్తాన్ని కూడా ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని అసలు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. సో ఈ రోజు సేమ్ రిపీట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా ఇటువైపు చూస్తారేమో అనే ఒక కేసీఆర్ ఆలోచనలు ఉంది. వాళ్ళని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆలోచనలు ఉంది. ఇప్పటికే మనం చూసాం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 4 ఎమ్మెల్యేలు వెళ్ళేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అది కూడా కేసీఆర్ సొంత జిల్లా మెదక్ జిల్లా. సో అంటే కేసీఆర్కి తెలియకుండా, కేటీఆర్ తెలియకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ కలిసి వచ్చారు. తర్వాత చెప్పారు లేదు మేము అందరం ముఖ్యమంత్రి కేసీఆర్కి చెప్పే వెళ్ళామని. సో మొత్తానికి అది కలవడము కాస్త పార్టీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సిగ్నల్స్ వెళ్తున్నాయి ఖచ్చితంగా పార్టీ వీడబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో వాళ్ళ మంత్రులతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకనొక టైంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు, మీరు ఏదన్నా చేస్తే ఖచ్చితంగా మీ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు మా దగ్గర కూడా
కూడా రెడీ ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే అన్నాడు. 30 మంది బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మాకు టచ్లో ఉన్నారు. సో వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నారు. సో ఇలాంటి అంశాలు వాళ్ళు లేవనెత్తడం, దీంతో ఆ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డితో భేటీ కావడం, జస్ట్ లేటెస్ట్గా ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం. సో ఇవన్నీ కూడా ఒక ప్రధాన అంశంగా మారింది. అది కూడా చాలా కీలకంగా మారింది కేసీఆర్. వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా 5 ఏళ్ల పాటు కాపాడుకోవాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు. మరి ఎంతవరకు వీళ్ళను ప్రొటెక్ట్ చేస్తారు, వీళ్ళకి ఎలాంటి భరోసా కల్పించి మరి కాంగ్రెస్ పార్టీ వైపు చూడకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉంటారనేది కేసీఆర్కి ఒక పెద్ద సవాల్ అని కూడా చెప్పొచ్చు. చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి కరెక్ట్ 2 నెలలు కూడా కాలే, దాదాపు 5 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి వచ్చారు. సో 5 ఏళ్ళు ఉండాలి. ఇంకా 5 ఏళ్లలో మరి ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా, మరి ఏ రకంగా కాపాడుకుంటారు, మరి దీనిపైన కేసీఆర్ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, ఎలా వాళ్ళకు భరోసా కల్పిస్తారనేది రాబోయే రోజు చూడాల్సి ఉంటుంది. ఇక 3-4 నెలల్లోనే ఏ రకంగా మళ్ళీ బీఆర్ఎస్ ఎంపీలకు ఓటేస్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎంపీలకు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీ అంతా కూడా ఈ లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాస్త మంది ప్రజలంతా కూడా కాస్త ఈ కుటుంబం పైన ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో వీళ్ళు మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే గెలవరు అనేది ప్రధానంగా కేసీఆర్ సమాచారం. సో ఎలాగైనా సరే మేము లేకుండా మంచి అభ్యర్థులను పెట్టాలని ఆలోచన ఉంది. మరి ఎంతవరకు గెలుస్తారో ఏందో చూడాల్సి. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మనం చూస్తున్నాం, అయోధ్య రామ మందిర్ తర్వాత టోటల్ ఇండియా వైజ్గా బీజేపీ ఊపు అయితే ఉంది. సో ఇక్కడ అదేవిధంగా ఇటు తెలంగాణలో చూస్తే మొన్ననే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. సో ఖచ్చితంగా ఎక్కడైనా ఎట్లా ఉంటుందంటే ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో దానికి ఎంపీ స్థానాలు ఎక్కువ ఉంటుంటాయి, ఎక్కువగా కైవసం చేసుకుంటారు. సో సెంట్రల్లో బీజేపీ ఉంది, స్టేట్లో కాంగ్రెస్ ఉంది. సో బీఆర్ఎస్ పాత్ర మాత్రం నామమాత్రంగా ఉండే అవకాశం కనబడుతుంది. మరి ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాం, రేపు పార్లమెంటులో తెలంగాణ నినాదంగాను తెలంగాణ గలం బలం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి మరి ఎంతవరకు వీళ్ళు గెలుస్తారని చూడాల్సి ఉంటుంది. ఇదైతే ఒక పెద్ద సవాల్ అని చెప్పొచ్చు. ఇక్కడ మాత్రం వీళ్ళు అనుకున్నట్లు ఇప్పుడు ఏదైతే 9 స్థానాలు ఉన్నాయో 9 స్థానాలు తిరిగి కైవసం చేసుకుంటే ఖచ్చితంగా పార్టీని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఒకవేళ 2కో 1కో పరిమితం అయితే మాత్రం కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి దీనిపైన కేసీఆర్ దగ్గర ఉన్న వ్యూహాలు ఏంటి, కేసీఆర్ ఎలా ముందుకు వెళ్తారు, పార్లమెంట్ ఎన్నికల్లో మరి ప్రజలకు ఏ రకంగా మమేకం అవుతారు అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరొక విషయాన్ని చూస్తే 4వది అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోవడం. ఇది పెద్ద సమస్య, ఒక పెద్ద టాస్క్ అని కూడా చెప్పుకోవచ్చు కేసీఆర్. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక సో ప్రతిపక్షాలు కేసీఆర్ ఉంటారు, మరి ఏ రకంగా ఉంటుంది అనేది కూడా ప్రజలంతా కూడా ఎదురు చూసినప్పటికీ జరిగిన పరిణామాలను చూసాం. ఏదైతే కేసీఆర్ కింద పడిపోవడం, కాలుకు గాయం కావడం, ఆయన రాకపోవడం. నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పక్ష నేతగా కేసీఆర్ ఉన్న నేపథ్యంలో మరి ఎలా ఎదుర్కోబోతున్నారు. ఇప్పటికే చెప్పాం చాలాసార్లు, అంటే కాంగ్రెస్ అధికారం చేపట్టక ముందు నుంచి కూడా చెప్తున్నారు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది ఈ రాష్ట్రాన్ని, కేసీఆర్ మొత్తం అప్పులపాలు చేశారు, పదే చెప్పారు. మొన్న జరిగిన అసెంబ్లీలో అదే వచ్చారు. మరి ఈ రోజు అధికార పక్షం నుంచి ఇలాంటి విమర్శలు ఖచ్చితంగా వస్తాయి కేసీఆర్ పైన. మరి ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎలా సమాధానం చెప్పబోతారు అనేది కూడా రేపు జరిగే అసెంబ్లీ సమావేశంలో చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 5వ అంశానికి వస్తే కాళేశ్వరంపై ఆరోపణలకు సమాధానం ఇవ్వడం మరి ఏ రకంగా ఇస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినాక కాళేశ్వరం అవినీతి పైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తీస్తున్నాడు. ఇప్పుడు మేడిగడ్డకు పిల్లర్ సంబంధించి అవి కుంగిపోయినాయి, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఈ అంశం కూడా ప్రధానంగా కేసీఆర్ ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే పూర్తిగా ఇది అవినీతిలో కూరుకుపోయింది. 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఆ ప్రాజెక్టు కట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో దీనిపైన ఖచ్చితంగా ఆరోపణలు వస్తాయి. దీనిపైన ఖచ్చితంగా ఈ అసెంబ్లీలో అధికార పక్షం నిలదీస్తుంది కేసీఆర్ను. మరి దీనికి ఏ రకమైన సమాధానం చెప్తారు ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా వేశారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన ప్రధానంగా ఈ అంశం అయితే తెరపైకి. దీన్ని మరి ఏ రకంగా దీన్ని సరిచెప్పుకుంటారు, దీనికి ఏ రకంగా ప్రభుత్వానికి సమాధానం చెప్తారు కేసీఆర్ అనేది చూడాల్సి ఉంటుంది. ఇక ముఖ్యంగా ప్రధానంగా ఆరో అంశాన్ని చూసుకుంటే 6వది వచ్చేసి ఈ కాళేశ్వరం దానిపైన 6వ అంశానికి సంబంధించి ఇది భూ లావాదేవీలకు సంబంధించి భూలావాదేవీల అక్రమాలకు అంటే భూ లావాదేవీలు అంటే ధరణికి సంబంధించి మనం చూసాం. ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. దీనివల్ల పూర్తిగా చాలా విమర్శలు వచ్చాయి. చాలామంది రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం వాళ్ళ భూమి ఎక్కడుందో తెలియట్లేదు, ధరణి పోర్టల్ వాళ్ళ నేము లేదు, అట్లా చాలామంది రోడ్లపైకి వచ్చారు. దీనివల్ల నష్టపోయింది బీద ప్రజలైతే, దీనివల్ల లాభపడింది ధరణి పోర్టల్ లాభపడింది చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ బినామీలు అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన కూడా ఈరోజు ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. మరి నిజంగా దీంట్లో ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఏం చేశారు, మరి నిజంగా ఈ ప్రభుత్వ భూముల్ని
ప్రైవేటు వ్యక్తులకు అంటగట్టారు, కేసీఆర్ బినామీలకు అంటగట్టారని చెప్పేసి పదే పదే ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి దీనిపైన ఆధారాలు బయటపడితే దీనిపైన కేసీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని ఒకానొక టైంలో అర్ధరాత్రి పూట కూడా ధరణి పోర్టల్ ఆఫ్ చేసేసి అందులో రికార్డ్స్ ఎక్కిచ్చారనేది కూడా ప్రధానంగా ఆరోపణలు చేశారు. కాబట్టి దీనిపైన విచారణ జరుగుతుంది. సో ఈ విచారణకు సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు దొరికి ఇవన్నీ కూడా అసెంబ్లీలో అధికార పక్షం అక్కడ పెట్టే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ను ఈ అంశానికి సంబంధించి పూర్తిగా నిలదీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కేసీఆర్ ఏం సమాధానం చెప్పుకుంటారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా నేను ఏవైతే చెప్పానో ఈ రోజు కేసీఆర్ ముందున్న సవాల్ ఏంటంటే ఈ 6 అంశాలను కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ 6 అంశాలు ఎలా ఎదుర్కోబోతున్నారు, ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకుంటారు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో కాళేశ్వరం పైన ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా భూ లావాదేవీలు ఏదైతే ధరణి పోర్టల్ ఉందో దీంట్లో కూడా అక్రమాలు జరిగాయి, మొత్తము కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన ఎవరైతే బినామీల వాళ్ళ పేరు మీద భూమి రాసిచ్చారు ఇవన్నీ వచ్చాయి. కాబట్టి దీనిపైన ఏం సమాధానం చెప్తారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ పార్టీ బలోపేతం కావాలి, పార్టీ కాస్త క్యాడర్ అంతా కొంచెం బూస్టప్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు గెలవాల్సి ఉంటుంది. మరి ఎంతవరకు గెలుస్తారని చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు చేజారకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మనం చూసాం. నిన్ననే రాత్రి దాదాపు 12 నుంచి 1 గంట వరకు ఎమ్మెల్యేలతో కేసీఆర్ నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేలతో దాదాపు రాత్రి 12 గంట వరకు సమావేశమయ్యారు. వాళ్ళకు ఒక దిశానిర్దేశం చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మీరు ఎవరు ఎలాంటి ఆలోచనలు చేయకండి, ఒక్క 6 నెలలు మీరు ఓపిక పెట్టుకొని అన్ని ఏం జరగాలో అవన్నీ జరుగుతాయని చెప్పేసి వాళ్ళకు భరోసా ఇచ్చారని కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి భరోసా ఇచ్చారు, మరి వాళ్ళ కేసీఆర్ చెప్పిన దానికి ఎమ్మెల్యేలంతా కూడా మరి విన్నారా, ఏం నిర్ణయం తీసుకుపోతారు ఏందనేది రాబోయే రోజులు చూడాల్సి ఉంటుంది. సో రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఎలా ఉండబోతుంది, ఈ 6 సవాళ్ళపైన కేసీఆర్ ఎలా సమాధానాలు చెప్తారు ఏంటనేది కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నేతలు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం అధికారి పక్షంగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా చూసినారు కేసీఆర్ను. సో ఏ రకంగా మాట్లాడారు అందరూ చూశారు. ఈరోజు మన ప్రతిపక్షంలో కూర్చుంటారు. కాబట్టి వీటన్నిటికీ ఎలాంటి సమాధానాలు చెప్తారు కేసీఆర్ ఏంటనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. ఇటు తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీపిక, కేసీఆర్ ముందున్నటువంటి 6 సవాళ్లకు సంబంధించి విశ్లేషణ అందించినందుకు ఇది 6 టీవీ చూస్తూనే ఉండండి. 6 టీవీ ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.